రోజుకొక హల్చల్ చేస్తూ మహిళా అఘోరి వార్తల్లో నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రత్యక్షమై తనతో సెల్ఫీ అడిగిన వారిపై దాడులకు పాల్పడుతూ హంగామా సృష్టించింది. సూర్యాపేట జిల్లా ఉండ్రుగొండలో సెల్ఫీ ఫోటో అడిగిన గ్రామస్తులపై తిరగబడి తల్వార్తో దాడి చేసింది. ఆగ్రహించిన గ్రామస్తులు అఘోరిని కర్రతో కొట్టారు. తల్వార్తో ఓ యువకుడిని గాయపరిచిన అఘోరి ఉదయం కాసింపేట వద్ద ప్రత్యక్షమై అక్కడ కూడా దాడికి పాల్పడింది. ఉంటారు కుంభమేళలా మీరెందుకు ఇక్కడ చెప్తున్నా కదా, ధర్మం అధర్మం అయిపోయింది. నేను 3 రోజులు ప్రయాగ్లో ఉన్నాను, నన్ను కంట్రోల్ చేయలేరు. ఏంటి 3 రోజులు ప్రయాగ్లో ఉంటే నన్ను కంట్రోల్ ఎవ్వరు చేయలేరు. పెద్ద పెద్ద గురువులకే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు వచ్చుంటాయి. పెద్ద పెద్ద గురువులే నన్ను కంట్రోల్ చేయలేరు. అలాంటిది నేను ఎందుకు వచ్చానంటే, నేను మళ్ళీ 20 తారీఖు వెళ్తున్నాను. వచ్చే నెల 20కి లాస్ట్, ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ అదే నాది. 45 రోజులు 46 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 2 చలి స్నానాలు చేసేదాన్ని. ఆల్రెడీ ఒకటి చేసిన, లాస్ట్ ఎండింగ్ లో ఒకటి చేస్తాను. అంతవరకే. అందరూ కలిసి పోరాడలేరు, అందరూ కలిసి చాలా జే న్యూస్ లో దాంట్లో దీంట్లో వచ్చింది కదా. ఏంటంటే అందరు వచ్చి అన్ని, ఇప్పుడు నేను కుంభమేళ కూర్చున్నాను, రేపు పొద్దున మన మీదే వస్తాను. వచ్చి అమ్మాయి ఏంటి అమ్మాయి, ఒకరు పోయి అక్కడ భంగం కలుగుతుంది. కుంభమేళ అనేది చాలా పవిత్రం. అక్కడ మాకంటూ ఒక చర్చలు జరుగుతాయి, మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఒకరు శిశరికం తీసుకుంటారు,